గాంధీ విగ్రహం పెట్టడం ఎవరికి అభ్యంతరం అయితే లేదు. కానీ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో మూసి నిర్వాసితులకి ఖచ్చితంగా వాళ్ళకి పరిహారం ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి నెక్స్ట్ ప్లేస్మెంట్ అంటే వాళ్ళు నెక్స్ట్ ఏ ప్లేస్లో ఉండాలి అనేది కూడా గవర్నమెంట్ వాళ్ళకి కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలతోటి గాంధీ విగ్రహం అంటే అంత చిన్న విషయం కాదు. అంత పెద్ద దేశానికి యూనిటీ తీసుకొచ్చిన పటేల్ గారి విగ్రహమే 3,000 కోట్లతోటి కంప్లీట్ చేశారు. 5,000 కోట్ల రూపాయలు పెట్టి గాంధీ విగ్రహం అంటే ఈరోజు నిరుద్యోగ వృత్తి అనేది లేదు. 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కోసం చూస్తే సుమారుగా 5,000 కోట్లు ఖర్చు పెడితే సుమారుగా నిరుద్యోగ వృత్తి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకి అందరూ కూడా వస్తుంది. సో ఇక్కడ గాంధీ విగ్రహం ఎవరికి అభ్యంతరాలు లేవు. కానీ 5,000 కోట్లు అన్నప్పుడు అభ్యంతరం వస్తుంది. అదేవిధంగా మూసి ఏదైతే ఆ ప్రాంతంలోనే కట్టాలి, టూరిస్ట్ గా డెవలప్మెంట్ అవ్వాలి అని కోరుకున్నారు. అంటే టూరిస్ట్ స్పాట్ గా డెవలప్మెంట్ అవుతుంది, అవదని నేను అనట్లేదు. సో పటేల్ గారి విగ్రహం కూడా అలాగే డెవలప్మెంట్ అయింది, కాదంటలేదు. కానీ వీళ్ళ నిర్వాసితులు ఎవరైనారో వాళ్ళకి పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి గౌరవప్రదంగా వాళ్ళని బెదిరించడం కానీ లేకపోతే వెంటనే ఖాళీ చేయమని చెప్పే విధానం ఏదైతే ఉందో గవర్నమెంట్ అది సరైన విధానం కాదు. గవర్నమెంట్ ఇలాగా అంటే ఇప్పుడు గాంధీ గారి మనవడు గారు కూడా ఈరోజు మార్నింగ్ స్పందించారు. ఏమని అహింసగా మార్గంలో వెళ్ళిన గాంధీ గారి మనవడే ఇది హింసను ప్రేరేపించేలాగా చేసి గాంధీ విగ్రహం పెట్టడం కరెక్ట్ విధానం కాదని గాంధీ గారి మనవడే ఈరోజు స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి గాంధీ గారి విగ్రహం అంటేనే గాంధీ గారు అంటేనే అహింస. అలాంటిది హింసను ప్రేరేపించి హింస చేసి ఇల్లు కూల్ చేసి గాంధీ గారి విగ్రహం కట్టిస్తే గాంధీ గారి ఆత్మ కూడా శాంతిగా ఉండదు. కాబట్టి ప్రభుత్వానికి టూరిస్ట్ గా డెవలప్మెంట్ చేయాలని కోరుకున్నా దాని తప్పులేదు. అదేవిధంగా గాంధీ గారి విగ్రహం పెట్టడం కూడా తప్పులేదు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఈ నిర్వాసితులను తరలించే విధానంలో కావచ్చు లేదా ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టే డబ్బు కావచ్చు, ఇదంతా కూడా ప్రజాధనం. కాబట్టి దానికి గవర్నమెంట్ నుంచి ప్రజలకు జవాబుదారంగా గవర్నమెంట్ ఉండాలి. గవర్నమెంట్ అంటే అన్లిమిటెడ్ పవర్స్ ఏ గవర్నమెంట్కి ఉండవు. అందరూ కూడా రాజ్యాంగ పదంగా నడుచుకోవాల్సిన అవసరమే, ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి కూడా ముఖ్యమంత్రి కూడా. కాబట్టి గవర్నమెంట్ మా చేతుల్లో ఉంది కాబట్టి మాకు ఇష్టానుసారంగా చేస్తాము అంటే హైకోర్టు కూడా స్టే ఉందని కూడా విన్నాను. సో హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కూడా ఈ రకంగా వ్యవహరించడం ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. రేపు ఇప్పుడు హైడ్రా మీదే చాలా పెద్ద వ్యతిరేకత ఉంది. దానికి ఇది తోడైతే మాత్రం ఇంకా గవర్నమెంట్ కి అగెన్స్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దీని ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. రాజకీయ పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఆర్థికంగా కానీ ఇది లోతైన విశ్లేషణ చేసి మాత్రమే ఇలాంటి అంశాన్ని కంప్లీట్ చేయాలి తప్ప వెంటనే మేము పలానా టైమ్ ఆఫ్ పీరియడ్ లో చేయాలని అనుకుంటే మాత్రం గవర్నమెంట్ కి నష్టం చేకూరే అవకాశం ఉంటుంది.